నీట్ పరీక్ష వ్యవహారంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కీలక ఆరోపణలు చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆయన ఆరోపించారు. నీట్ పరీక్షలు నిర్వహించడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని హరీష్ రావు అన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు ఇప్పటివరకు స్పందించట్లేదని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీట్ పరీక్షలో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. చీటికి మాటికి ప్రతిపక్షాలు మీద ఈడీ, సిబిఐలతో విచారణ జరిపే మీరు నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్లో సిబిఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, అదేవిధంగా ఒకే సెంటర్లో విద్యార్థులకు 720 మార్కులు సాధించడం కానీ, ఇవన్నీ చూస్తే పేపర్ లీకేజీ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. జనరల్గా 1 మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు. అట్లాంటిది అలా ఒక సెంటర్లో ఇంతమందికి ఇంత పెద్ద మొత్తంలో మార్కులు రావడం అనేది ఎలా సాధ్యమైంది అనేదే ఇలా అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇలా ఫలితాలు కూడా 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ నీట్ ఫలితాలు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఒక ప్రశ్న. యాక్చువల్గా మీరు ఫలితాలు ఇంకో 10 రోజుల తర్వాత రావాల్సి ఉండే, 10 రోజులు ముందుకెందుకు జరిపినరు? దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ ఫలితాలు రావడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది, దాని వెనుక ఉన్న కుట్ర ఏందనేది కూడా ఇలా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు. జనరల్గా ఏదైనా ప్రతిపక్షాల మీద ఓ చిన్న ఆరోపణ వస్తే లేని దానికి ఉన్నదానికి కమిషన్లు వేస్తారు, ఈడీల ఎంక్వైరీలు పెట్టారు, సిబిఐ ఎంక్వైరీలు పెట్టారు కదా. ఇంత పెద్ద 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమయ్యేటువంటి దీని మీద ఎందుకు మీరు ఇప్పటిదాకా సిబిఐ విచారణ జరపరు, ఈడీ విచారణ జరపరు? చీటికి మాటికి ప్రతిపక్షాల మీద విచారణ జరిపే మీరు ఇవాళ పేపర్ లీక్ అయింది అని ఇంత స్పష్టంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే, విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే ఎందుకు దీని మీద విచారణ జరపడం లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. పైగా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి గారు అంటారు అంతా సవ్యంగానే జరిగింది అని ఆయన ఇంకా ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటిదాకా స్పందిస్తలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. సో సుప్రీంకోర్టు పట్టించుకున్న తర్వాత కూడా ఈ పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ అదేమంటాం కదా టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇంకా విచిత్రమైన సమాధానాలు చెప్తుంది. సుప్రీంకోర్టు అడిగితే ఎన్టీఏ ఏమంటది, మేము మొత్తం 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్టు చెప్తుండ్రు. అసలు నీట్ లాంటి చోట గ్రేస్ మార్కుల విధానమే లేదు, అది సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది. అయినా ఇట్లా ఎందుకు చేసినట్టు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.